అందరికీ స్వాగతం. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రార్థన. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రి గంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేత యమేయ ఆస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీ జ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు గురుదేవులు స్వామి జ్ఞానానంద నిర్యాణమైన దినం. ఇది ఇంగ్లీషు తేదీ ప్రకారం ఈరోజు మనందరూ కలుసుకొని గురుదేవులకి శ్రద్ధాంజలి అర్పిద్దాం. దానికి ముఖ్య అతిథిగా చైతన్య స్వామిని ఈరోజు భగవద్గీత మనకి తెలియజేయవలసిందిగా కోరిన వెంటనే తన ఆహ్వానాన్ని తీసుకుని ఈరోజు మనతో జాయిన్ అయ్యారు. ఈ సభ ప్రారంభించక ముందు ఒక 10-15 నిమిషాలు గురుదేవులు అనారోగ్యం మొదలైనప్పటి నుంచి నిర్యాణం జరిగే వరకు ఏ స్థితిలో ఉన్నారో కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ సంసారులకి ఏ విధంగా ఆ మహాత్ములు ఆ స్థితిలో ఎలా ఉంటారో తెలియజేయాలని, తరువాత నిర్యాణం జరిగిన తర్వాత వారి శిష్యులు వారికి అర్పించిన నివాళులు అవి కొన్ని పుస్తకంలో ఉన్నది చేసి చదువుతాను. తనకి 1969 వరకు స్వామి విజయనగరం ప్యాలెస్ దగ్గర జ్ఞాన విజ్ఞాన విహారని పివిజి రాజు గారు తమ గురువు గారిని దగ్గరగా ఉండటానికి ఒక స్థలం సృష్టించారు. స్వామి అంతవరకు అక్కడ ఉండేవారు. 1969వ సంవత్సరంలో నడింపల్లి తిరుపతి రాజు గారు, సీతాదేవి గారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ప్రసంగం జరిగే చోట్ల తనకి గృహం నిర్మించుకున్నారు. 1969లో ఈ గృహంలో ఉండవాలని ప్రార్థించగా వారు ఒప్పుకొని జనవరిలో ఇప్పుడు మనం ఉన్న చోటికి వచ్చారు. జనవరిలో అదే సెప్టెంబర్లో నిర్యాణం చెందింది. ఈ సమయంలో జ్ఞానానంద గురువు గారికి ఆరోగ్యం బాగాలేదు. ఆ స్థితిలో ఉండగా ఒకసారి ఆగస్టు నెలలో స్వగ్రామం అయిన గొరగనమూడి వెళ్ళారు. గొరగనమూడిలో రామజ్ఞాన మందిరం అని 1952లో రామ అంటే తండ్రి గారి పేరు, జ్ఞాన అంటే స్వామి పేరు పిలిచి ఆ చిన్న పల్లెటూరులో ఓ మందిరం నిర్మించారు. వారి స్మారక ప్రకారం, అంటే అక్కడ ఉన్న భక్తులకి ఉపయోగపడేలా. అక్కడ ఉండగా కొన్ని విషయాలు మనందరికీ ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. అవి దాని గురించి చదువుతాను. శ్రీ జ్ఞానానంద సద్గురి రాక నెరింగి అనుదినము పరిసర ప్రాంతాల మంది భక్త జనావళి శ్రీవారిని దర్శించి దివ్య సాంగత్య లాభము నందడివారు. కొందరు మంత్రానుదీక్షను బడచెడివారు. భీమవరం వచ్చిన భక్తులలో ఒకరు బ్రహ్మానుభూతి పొందిన మహాత్ములు దేహ మనో అనారోగ్యవంతమైన స్థితిలో అట్టి వారి మానసిక స్థితి ఎట్లుండును అని శ్రీవారిని ప్రశ్నించారు.
అంటే మనలాంటి శ్రీవారిని ఒక ప్రశ్నించారు గురుదేవులు. సమాధానం ఏమిచ్చారంటే, పొంగి పొరలు నదీ ప్రవాహమున చెట్లు పుట్టలు గుట్టలు మొదలగునవి అడ్డు వచ్చినను వాటిని సరకు గొనక ప్రవాహ బలమున వాటినన్నిటినీ నదిగమించి వాటిని సైతము తన ప్రవాహ వేగమునందు ఎట్లు ఏడ్చుకొని పోవునో అట్లునే బ్రహ్మైక సిద్ధి నొంది ప్రారబ్ధ కర్మ శేషముతోనూ లోక సంగ్రార్థముగానో విహరించు మహితాత్ములు దేహజనకమైనట్టియు బాహ్య ప్రాపంచక శీతోష్ణాది షడ్నూర్మి ద్వంద్వములతో కూడినట్టియు వృత్తులను సరుకు గనక తమ అఖండైన బ్రహ్మానంద పవన ప్రవాహమునందునే వీటినన్నింటిని విలీనమనొచ్చు నిశ్చలయ జీవన్ముక్త శక్తిని అందులాడుచుండు. వారి ఆధ్యాత్మిక స్థితిలో ఎలా ఉంటారో ఇందులో చక్కగా మనకి వర్ణించి కాదు, వారి ఏ విధంగా సిద్ధిలో బ్రహ్మైక సిద్ధి పొందిన వారు ఏమీ లేని స్థితిలో ఎలా ఉంటారో అంటే ఆ స్థితిలో ఉన్నారు గురుదేవులు. దాని గురించి చెప్పారన్నమాట. నిమిషార్థం నతిష్ఠింతి వృత్తిం బ్రహ్మమాయం వినా, ఇది శృతి ప్రమేయం. ప్రతి నిమేషము పరబ్రహ్మందు వీక్షించి మదింజొక్క వెలుపల మరుచువాడు. భాగవతం ప్రథమ స్కందం 516 సుఖ మహర్షి వర్ణం. పానీయంబులు ద్రావుచున్ గడుచుచున్ భావించుచున్ హాసలీలాద్ర నిద్రాణ సేవించును తిరుగుచున్ లక్షించున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగాళి చింతామృత స్వాద సంధానుడై మరిచన్ సురారిసుతుడెన్ తద్విసం భోవరా అడుగుననుకో మాధవ చింతాను సితసుధా మాధుర్యము నేను మరువాని. భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద వచనం. మరియు ఒక దినమున సాయమున సోదరుడు పద్మనాభరాజుని పిలిచి శ్రీ సద్గురువులు ఇట్లనిరి: సాధు సన్యాసుల దేహములను మరణాంతరము దహనపరుచు ఆచారము లేదు. అట్టి వారి దేహములను భూనిక్షము సమాధి లేక జీవనదీజేలన నిక్షేపములు గావించుతో సంప్రదాయం కాన నా ఈ దేహ అనంతరము ఈ పవిత్ర స్మారక శ్రీ రామజ్ఞాన మందిర ప్రాంగణమనే సమాధి గావింపుడు. ఈ వార్త శ్రీ గురుదేవుల ముఖం నుండి వెలుగునంతలో సోదరుడు సన్నిహితులు నిర్ఘాంతపోయి వారి వెంటనే సంభాషణ మరొక విషయం మరల్చిరి. శ్రీవారి శేష జీవితము శ్రీ రామజ్ఞాన మందిరంలో గడపవలసినదిగా శ్రీ సద్గురులను ప్రార్థించిరి. వాల్తేరునకు వేగి తాను రాసిన న్యూక్లియర్ మోడల్స్ అన్న నూతన గ్రంథపరచున్న విషయమున ఆంధ్ర విశ్వవిద్యాలయంతో సంభాషించి శ్రీ రామజ్ఞాన మందిరము తిరిగి రాగలని శ్రీ సద్గురువులు సెలవిచ్చిరి. ఒక్క క్షణం పక్కకు వెళ్తాను. ఈ మహాత్ముడు ఆఖరి క్షణం వరకు ఒక్కరోజు కూడా పనిచేయడం మానలేదు. ఒకరోజు స్ట్రోక్ వచ్చింది, 2 చేతులు పనిచేయవు. ఒక చేత్తో పూర్వం పోయింది, రెండో చేత్తో చేయకుండా అలాగే ఆఖరి క్షణం వరకు న్యూక్లియర్ మోడల్స్ అనే మహాగ్రంథాన్ని అలాగే రాస్తూ అది పూర్తి చేసే వరకు ఉన్నారు ఈ మహాత్ముడు. అంటే ఆ సమయకి ఆ టైము అయ్యే వరకు ఆ గ్రహణ అది చేసి రావచ్చునని చెప్పారు. 1969 ఆగస్టున వాల్తేరుకు శ్రీ గురుదేవుల కారులో పయనమయ్యారు. కారు బయలుదేరు సమయమున శ్రీ సద్గురు చెంతనే నిలిచి ఉన్న సోదరుడు కరద్వయం అప్యాయముగా తమ హస్తము నుంచి వెడలి వచ్చిన బాబు అనగా పద్మనాభరాజు గద్గిరజాత్రుడై కొంత తడవు నిశ్చేషుడై
చుట్టూనున్న వారందరూ వారిని తొలగించి నివ్వెరపోయేది. వారు సుఖముగా వాల్తేరు చేరినది. అనగా ఈ మహాత్ములకి సమయం దగ్గరికి వచ్చిందని వారికి తెలిసింది. కొన్ని విడిచిపెట్టి చదువుతున్నాను. సోదరుడు పద్మనాభరాజుకి శ్రీ సద్గురుదేవులు ఒక ఉత్తరము రాశారు. ఇదే శ్రీవారి కడపటి ఉత్తరము. ఈ ఉత్తరమందు కలదు: ప్రియతమ పద్మనాభము, నేను వరగన్మూడి వచ్చి శ్రీరామజ్ఞాన మందిరం మీతో కలిపిన తర్వాత నా దైహిక నిస్పృహ పూర్తిగా తొలగిపోయినది. భవిష్యత్తు ఆశాజనకమైనది. వారు భవిష్యత్తు ఆశాజనకమైంది అంటే వారి ఇది పోయినది, భవిష్యత్తు చాలా బాగుందని చెప్పారు. మిగతావన్నీ వదిలేస్తున్నాను. దీనికి తర్వాత శ్రద్ధాంజలి. స్వామికి ముగ్గురు శిష్యులు: స్వామి ప్రణవానంద FRJS పద్మశ్రీ. కైలాస పర్వతం మీద అథారిటీ ఆయన చేసిన కైలాస మానసరోవరం మీద అంతా రీసెర్చ్ చేసి, అంటే సంవత్సరంలో 6 సంవత్సరాలు 6 నెలలు అక్కడే ఉండేవారు కైలాస మానసరోవరంలో. ఇప్పుడు ప్రజ్ఞానంద గారు శ్రద్ధాంజలి చదువుతాను. అస్మద్గురు శ్రీమత్ పూజ్యపాద జ్ఞానానంద యతీంద్రులు పరాపర ఉభయ విజ్ఞాన తేజో విరాజితులై ఆశ్రిత జనావళి ఉభయ విజ్ఞానామృతమును ప్రసాదించుచు ఈ సవ్యనామ సంవత్సర భాద్రపద శుద్ధ దశమి భానువాసర ఉదయం 4:03 21/9/69 ఉదయం 7:40 వాల్తేరు నందు పాంచభౌతిక దేహమును వీడి శాశ్వత పరబ్రహ్మైక్యమునందిరి. జననము దుర్మిక నామ సంవత్సరము మార్గశీర్ష పూజ్య శుద్ధ పాడ్యమి శనివారం ఉదయము 6:20 శ్రీవారి పాంచభౌతిక జీవితము 72 సంవత్సరములు 9 మాసములు 16 దినములు. శ్రీమత్ స్వామి జ్ఞానానంద సద్గురు పాదులు 1890 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కర్కపురం గోరగన్మూడిలో జన్మించి యౌవన ప్రాయమునే సర్వసంగ పరిత్యాగులై హిమాలయ తపోభముల దిగంబరులై తీవ్ర తపంబు నర్చి బ్రహ్మైక జ్ఞాన సిద్ధిని బడచిరి. పదంపడి ఐరోపా అమెరికా ఖండములకేగి హిందూ మతోత్కృష్టతను గూర్చి ప్రచారము సల్పి ఆయా ఖండములందు భౌతిక పరిణామతత్వములు పరిశోధన గావించి అణుతత్వాచార్య పట్టములను ప్రఖ్యాతిని బడిచి 1947 సంవత్సరాంతమున మాతృభూమికి తిరిగి వచ్చి భారత ప్రధాని స్వర్గీయ పండిత జవహర్లాల్ నెహ్రూ వారి ఆహ్వానంపై ఢిల్లీలోని పరమాణుతత్వ శాస్త్ర పరిశోధన విభాగమునకు అధిపతులైనది. అనంతరము 1854 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై వాల్తేరుకు వచ్చేసి విశ్వవిద్యాలయమైన న్యూక్లియర్ విజ్ఞాన శాస్త్ర పరిశోధనా విభాగమును స్థాపించి దానికి ప్రధానాచార్యులై అనేకులకు విద్యుత్ పరమాణుతత్వ పరిశోధన యందు DSc PhD ఉన్నత పట్టభద్రులను గావించి ఖ్యాతి నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు కూడా ప్రఖ్యాతి ననుగోర్చి భౌతిక విజ్ఞాన పరతత్వ విజ్ఞాన ఉభయ తేజోమూర్తులైన ఈ ధన్యాత్ములు భౌతిక కాయమును వీడుచ నుండి చేసి దేశనముకు తీరము నష్టము వాటిల్లుచున్నని చింతించు బ్రహ్మీభూత పరమారాధ్య పూజ్య జ్ఞానానంద సద్గురు పాదులు తమ నిజ శాశ్వతాఖండ పరిపూర్ణ కృపామృతను భక్త జనవాళిపై సదా వర్షించుచు భారతీయ సంస్కృతి వికాసమునకు విశ్వ కళ్యాణముకు వెలింపజేయుదురుగాకని సాదర నమో నారాయణ ప్రణామములు అర్పించుచు శ్రద్ధాంజలి ఘటించుచున్నాను. స్వామి ప్రణవానంద ఇంగ్లీష్లో రాశారు. A great sage and seer
and a nuclear scientist of our times has passed away. May his soul rest in Brahman. తర్వాత వీరు పూర్ణానంద గురువులు స్వామి గురుదేవులు శివాలయాన్ని హిమాలయస్లో ఋషికేశ్లో శివాలయ అనే పూర్ణానంద ఆశ్రమం ఉంది. పూర్ణానందకి స్వామి జ్ఞానానంద ప్రథమ శిష్యుడు. అందుచేత వారందరికీ ప్రథమ గురువు. వారు ఈ విధంగా వారు శ్రద్ధాంజలి అర్పించారు. వారి తరపున స్వామి స్థిరానంద ఈ విధంగా క్లుప్తంగా చదువుతాను. ఇవి కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. As a true brother, philosopher and guide, we always found Srimad Swami Jnanananda Ji Maharaj. Shall remember him as such. His sincere affection and love for us made us forget all his honorable positions and greatness in so many respects. We used to move him as equals. He was beloved one to all of us. We never considered him as have gone away from us. He is always with us. So, there is no reason for us to lament. Manam vicharinchakaledu. He is Amruta. He is Abhaya. He is Tattva itself. అలాగే స్థిరానంద అంటే ఇంపార్టెంట్ సెంటెన్సెస్ చదువుతాను. As a sannyasi, self-realized, he threw off immortal body like a serpent casting away its skin and became perfectly one with supreme self, that is all bliss, Satchitananda. అంటే ఇంగ్లీష్ వారికి పాము తన స్కిన్ని ఎలా విడిచేస్తుందో అలాగే ఆయన బాడీని సుప్రీం సెల్ఫ్ సచ్చిదానందతో ఏకమైపోయారు. తర్వాత స్వామి విజ్ఞానందజీ మహారాజ్. స్వామి విజ్ఞానందజీ మహారాజ్ వీరు ఉత్తరాంధ్ర నుంచి కాశ్మీరు అక్కడి నుంచి ఉండగా స్వామి శిష్యులయ్యారు. అందులో ముఖ్యమైన విషయాలు మాట్లాడతాను. My words are insufficient to express my feelings for the sad demise of our great Guru brother. His life was an emblem to his fallen society, although unknown to common people. సామాన్య ప్రజలకి ఏం చెప్పింది తెలియదు. His casting off his frail body had no means to all him. He had fully realized all-pervading supreme Brahman, his real self or existence. The great Veda declares thus, the nirvana of a Jivanmukta. అంటే ఈయన జీవన్ముక్తుడు, జీవితంలోనే ముక్తిని కలుసుకున్నారు అని ఆయన శిష్యుడు చెప్పించారు. His knowledge is incomparable at this age, but unknown he came from a far-off village in the south, and unknown he passed away fulfilling his own mission brilliantly and in most humble way. చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు, అలాగే అన్నోన్ గా బ్రిలియంట్ గా పైకి వెళ్ళిపోయారు. His life has no comparison to present sadhu society, which is following more or less theocratic way of use and gives no stress upon pure intuitive knowledge attained through purest form of samadhis. Swamiji's knowledge was entirely based on deepest form of samadhis. In spite of being so great, so noble, so wise, he was like a child, and as simple in heart as humblest man of the world. Ivi Swami pratyeka gunalu. So humble. Instead, he is the purest of pure.
There is no word to me to praise him in any way. My mourning for this sad demise will ever remain in night. ఈ స్వామి జ్ఞానానందతో కలిసి ప్రయాణం చేశారు. ఏ విధంగా ప్రయాణం చేశారో ఈ విధంగా చెప్తున్నారు. In 1924, I was his companion to travel up to Tehri from Uttarakasi, where he, in a stark naked condition, liked to go to Tehri Darbar. 1942 అంటే నిర్వికల్ప సమాధి 1921లో వచ్చింది స్వామికి. తిరిగి 1900 తిరిగి నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాత కూడా తీవ్ర తపస్సు చేయాలని మరల హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అతి తీవ్ర తపస్సు చేశారు. ఈ సమయంలో నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాత కూడా. అప్పుడు ఇక్కడ ఉత్తరకాశీ దగ్గర బయలుదేరి కేవలం దిగంబరిగా ఉండి ప్రయాణం చేస్తున్నారు ఈ విజ్ఞానంద స్వామితో. I was his companion. He liked to go to Tehri Darbar. I purchased a piece of loin cloth that ties to his waist, not to go in such a naked condition. After return from Germany in 1936 for his treatment in tubercular hand, I served him for 2 months in Lucknow Hospital and afterwards in Pratap Nagar. స్వామి తర్వాత ఇది అయిన తర్వాత 1927లో యూరోప్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత తిరిగి హ్యాండ్ ఇన్ఫెక్ట్ అవడంతో వచ్చి లక్నో హాస్పిటల్లో ఉండగా ఈ విజ్ఞానానందజీ ఆయనకి సేవ చేశారు. I can never forget his greatness at any time. May he, with a capital He, as a supreme divine at present, bless us all who are in great earnest in search of truth, with a capital T. May his, with a capital H, glory spread to this materialistic world, which is running after basic materialism, not for truth underneath. తర్వాత ఈవిని విజ్ఞానందజీ, ఇది రాసింది స్వామి విజ్ఞానందజీ. స్వామితో పరిచయం ఉన్నది, ఆయన శిష్యులు రాసింది స్వామి గురించి ఏమని రాశారు. Swami Vivekananda did his mission well in this age, in a different way, and so did Swami Ramatirtha. వారిద్దరూ చేశారు. But Swami Jnanananda cannot be compared with them. No Indian sadhu up to this time stood against modern materialism so bravely as Swami Jnanananda. ఈలాగా మోడర్న్ మెటీరియల్ని ఎవరూ ఎదుర్కోలేదు. He proved by up-to-date modern since that materials cannot be some bonum of life. ఒక మెటీరియల్ సైన్సే ఈ లైఫ్ కాదు. There is something beyond it. Even laymen like Sri Ramakrishna, Kabir, Nanaka could achieve through emotional integration of life to the supreme divine, not through any scientific knowledge. విజ్ఞానంద ఏమన్నారు, రామకృష్ణ పరమహంస కూడా, కబీర్ కూడా, నానక్ కూడా వారు ఎమోషనల్ ఇంటిగ్రేషన్ సాధనతో చేశారు, కానీ సైంటిఫిక్ నాలెడ్జ్తో ఈ విధంగా బ్రహ్మన్ని చేరిన వారు లేరన్నారు. Perhaps Swami Jnanananda stood first as an Indian to prove this to the modern world. ఈ ప్రపంచానికి తెలియజేయటానికి చేశారు. I think this glory will be spread throughout the world. Please convey my fullest sympathies to all his relatives, followers, admirers, especially to the Holy Mother. అలాగే ఇద్దరు కొంతమంది విద్యార్థులు, స్వామికి విద్యార్థులు అంటే చాలా ప్రేమ. న్యూక్లియర్ ఫిజిక్స్ విద్యార్థులకి వారు నిర్యాణమైనప్పుడు ఇద్దరు విద్యార్థులు వారికి ఏ విధంగా శ్రద్ధాంజలు జరిపారు రెండు ఉత్తరాలు చదువుతాను. ఒకటి డాక్టర్ కేవి రమణారావు గారు, అంటే ఈయన డిఎస్సి పిహెచ్డి న్యూక్లియర్ ఫిజిసిస్ట్. పరమాణు విజ్ఞాన నిధి స్వామి జ్ఞానానంద.
ఆచార్య స్వామి జ్ఞానానంద సెప్టెంబర్ 21, 1960న బ్రహ్మీభూతులైనారు. వారు ఆంధ్రదేశానికి పరమాణు భౌతిక శాస్త్ర భిక్ష నీడిన మహాశయులు. వారి మరణము శాస్త్రవేత్తలందరూ దుఃఖసారములో ముంచినది. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయములో పరమాణు భౌతిక శాస్త్ర విభాగముకు ఆచార్యులుగా పనిచేశారు. ఈ విభాగమును 1954లో వారే స్థాపించారు. ఆధునికమైన పరమాణు శాస్త్ర విజ్ఞాన సంపత్తితో ప్రపంచ విఖ్యాతిగాంచే విధముగా పరిశోధనాలయమును రూపొందించి స్థాపించి అభివృద్ధి చేయటం మాటలు కాదు. వారు అసాధారణమైన విషయం. అశేష ప్రజ్ఞా దురంధరులు, దీక్షాపరాయణులు, నిస్వార్థ సేవా నిరతులైన శ్రీ స్వామీజీ అంతటి బృహత్కార్యమును ఒక్క చేతి మీదుగా సమర్థముగా నిర్వహించి కృతార్థులైనారు. 1960 నుంచి 65 వరకు మధ్యకాలంలో శ్రీ స్వామీజీ శిష్యులు 20 మందికి డాక్టరేట్ పట్టంలో ప్రదానము చేశారు. ప్రతి డాక్టరేట్ను నిర్ణయించే నిపుణులు 3 విదేశీయులే. వారు పరమాణు శాస్త్ర పరిశోధనలో బాగుగా పరిణితి చెంది ప్రసిద్ధి చెందిన వారే. ఈ విధముగా యావత్ ప్రపంచంలోని శాస్త్రవేత్తలు మెచ్చుకునే విధముగా పరిశోధనలు జరిపించారు. శ్రీ స్వామీజీ సుమారు 100కు పైగా శాస్త్ర విషయమైన వ్యాసాలను 7 శిష్యులతో ప్రకటించారు. వారికి శాస్త్ర పరిశోధనలు చాలా ఆదరము, అభిమానము. ఒక విధంగా వారు మాకు పితృతుల్యులు. వారి ప్రోత్సాహం అండదండలనేది ఇంతమంది అంత చిరకాలములో ఇన్ని డాక్టరేట్లు సంపాదించలేరు అనేది నిర్వివాదాంశము. క్రమశిక్షణ, గురుభక్తి, దైవ చింతన, రుజువర్తన, నీతి, నిజాయితీ వంటి అరుదైన సద్గుణములు వారు సహచరులలో విద్యార్థులతో పాల్గొనడానికి తాపత్రయపడేవారు. దివగంతులైనను శ్రీ స్వామీజీ కీర్తి శరీరము అజరామరము. వారు వెలిగించిన విజ్ఞాన జ్యోతి అఖండముగా శాస్త్రములుగా వెలుగగలదు. వారు చూపించిన మార్గములో వారి అడుగుజాడలలో పయనించి నీతి నిజాయితీ కలిగి శాస్త్ర పరిశోధనలకు తమ జీవితాలను నిస్వార్థముగా అంకితం చేయటం ఒక్కటే మన శాస్త్రవేత్తల అందగించిన గురుదక్షిణ. ఇది మా శ్రీ స్వామీజీకి మా శ్రద్ధాంజలులు. తరువాత ఒక శిష్యుడు ఒక పద్యం స్వామి జ్ఞానానందని ఒక్కొక్క అక్షరం దానితో మొదలు పెరుగుతుంది. స్వాతో మొదలు పెట్టింది. స్వార్థమెరుగని చిరుత విద్యార్థి అతడు, మోహమెరుగని ప్రేమైక మూర్తి అతడు, కోపమెరుగని శాంత స్వరూపుడతడు, స్వకార్యమెరుగని జన్మ ప్రకారుడతడు. మీతో స్టార్ట్ అయింది. మిత్ర బాంధవ తతి వీడి మేడ వీడు, మీ అపర సిద్ధార్థుడై చని నృపతి సుతుడు, వారువమిలియేము భృత్తులెవ్వరు లేరు, చేరి హిమవన్నగ శ్రేణి చిరుతయోగి, జ్ఞాన విజ్ఞాన పెంపొంద స్వామి అయ్యే, ధ్యాన ధారణ తపముల జ్ఞాని అయ్యే, నంద గోపాల భక్తి ఆనందుడయ్యే, నతడేసి స్వామి జ్ఞానానంద యతివరుండు, నాస్తికత మీరి ఇహలోక నాశనముకు దరితీసడి శక్తుల దర్పమడప, తొల్లి వడలన యువని నరేంద్రుని ప్రధాన స్వామి పయనించే పాశ్చాత్య సీమలకును, నందుని బోలు చిన్నారియతిని, సహజ వేదాంత విజ్ఞాన సారమితిని, గణంచు వైదేశకులు విరంగినందుగారు, కేలుమోర్చి భక్తి విలోలురగుచు, దయయు సత్యము శాంతమే దైవమనుచు, అణువులోనున్న పరమాణువతడే అనుచు, వితత విశ్వాంబరమూర్తి అతడే అనుచు,
బోధసేస జ్ఞానానంద భూపతేతిం. ఓం శాంతి శాంతి. అనుంగు శిష్యుడు విద్యార్థి జయంతి రామారావు. ప్రణామాలు. ఇప్పుడు స్వామి గారికి భగవద్గీతతో ప్రారంభించారు తన ప్రయాణం. అందువల్ల భగవద్గీతని మనకి అందించమని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఈరోజు స్వామివారి నిర్యాణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. నిజానికి జీవన్ముక్తులకి మరణం లేదు. అయితే మన అజ్ఞాన చక్షు పోవటం అంత సులభం కాదు. కాబట్టి మనం కూడా ఏం చెప్తామంటే, వారు ఒక రోజు పుట్టినారు, ఒకరోజు దేహాన్ని త్యాగం చేశారు అంటాం. కానీ వారు ఉపాధితో ఉన్న నిరుపాధిగా ఉన్న వారు సర్వము ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే. కాబట్టి స్వామీజీని మీట్ అవ్వాలంటే ఎక్కడ మీట్ అవ్వాలి స్వామీజీ అంటే, జస్ట్ మనం కళ్ళు మూసుకొని కళ్ళు మూసి హృదయంలో చూసుకుంటే చైతన్య స్వరూపుడుగా స్వామి వారు ప్రకాశిస్తారు. కాబట్టి వారు పెద్ద ఆయన చెప్పినట్టు అమృత పురుషులు, ముక్త పురుషులు, శాశ్వత పురుషులు. దేహానికి, మనస్సుకి, బుద్ధికి అతీతమైనటువంటి మహాత్ములు, జీవన్ముక్తులు. ఈరోజు భగవద్గీతతో మనం సత్సంగం చేసుకుందామండి అన్నారు స్వామీజీ. భగవద్గీతలో ఏముందండి అంటే, మనకు తెలుసు భగవద్గీత 18 అధ్యాయాల యొక్క మాలిక. కృష్ణం వందే జగద్గురు అంటారు పెద్దలు. ఈ జగత్తులో బెస్ట్ టీచర్ ఎవరండి అంటే సాక్షాత్తు వాసుదేవుడే. అది ఎలా చెప్పగలరు స్వామీజీ అంటే, భగవద్గీత కంప్లీట్ సైన్స్. భగవద్గీతలో చర్చించని అంశం లేదు, భగవద్గీతలో తెలియజేయబడిన జ్ఞానం లేదు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు, ఆ ఆచార్యులు చెప్పిన మహత్ గ్రంథం ఈ భగవద్గీత. భగవద్గీత 18 అధ్యాయాలకి మొదట మధుసూదన సరస్వతి అనే ఒక మహాత్ములు ప్రార్థనా శ్లోకాలని రాయటం జరిగింది. వీటిని మనం ఏమంటామండి అంటే ధ్యాన శ్లోకాలు, గీతా ధ్యాన శ్లోకాలు అంటాం. ఈ గీతా ధ్యాన శ్లోకాలలో మొదటి శ్లోకాన్ని కానీ మనం చూస్తే గీత ఏం చెబుతుందో మనకి తెలుస్తుంది. ఏముంది స్వామీజీ మొదటి శ్లోకంలో అంటే, మొదటి శ్లోకం ప్రార్థనా శ్లోకాలలో మొదటి శ్లోకం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి
భగవద్గీతే భగవద్వేషిణి. కంప్లీట్ ఇంట్రడక్షన్ టు గీత. గీత ఏంటండి అంటే పార్థాయ ప్రతిబోధితాం. గీతలో విద్యార్థి పార్థుడు, అర్జునుడు. శిష్యుడికి ఉండవలసిన సర్వ లక్షణాలు అర్జునుడికి ఆ క్షణంలో ఉదయించాయి. మహాత్ములు చెప్తారు, మనం అనేక పాత్రల్ని పోషిస్తాం జీవితంలో. తండ్రిగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా, తల్లిగా, చెల్లిగా. వాటిలో అత్యంత పావనమైన పాత్ర ఏముంది స్వామి అంటే శిష్య పాత్ర. అర్జునుడు ఆ భావాన్ని పొందడం జరిగింది. కాబట్టి గీతలో శిష్యులు ఎవరు స్వామి అంటే పార్థుడు, పార్థాయ ప్రతిబోధిత. 2, భగవత నారాయణేణ స్వయం. స్వామిజీ శిష్యుడు పార్థుడు, మరి గురువు ఎవరండి? గురువు సాక్షాత్తు భగవంతుడు. అర్జునుడు లక్కీ అండి అంటాము. ఎందుకు స్వామిజీ లక్కీ? సాక్షాత్తు నారాయణుడు స్వయంగా తన ముఖం ద్వారా చెప్పినటువంటి జ్ఞానం. ఎవరికండి అంత భాగ్యం కలుగుతుంది? భగవత నారాయణేన స్వయం. సృష్టికర్త, సృష్టి పోషకుడు, సృష్టి లయకారుడు, సర్వ జ్ఞానానికి విజ్ఞానానికి మూల బిందు. ఆయన టీచర్, ఈయన స్టూడెంట్. ఇంకా ఏముంది స్వామి? వ్యాసేన గ్రథితం. భగవద్గీతను రచించింది ఎవరు స్వామి అంటే వేదవ్యాస మహాత్ముడు. ఆయన చేసిన మహా ఉపకారం సంఘానికి. ఆ రోజు టీచర్ స్టూడెంట్ ఇద్దరు చెప్పుకుంటే అర్జునుడు ఒక్కడే లాభపడేవాడే. ఈ రోజు 5000 సంవత్సరాలైనా ఇప్పటి వరకు గీత పైన మనం చర్చించుకుంటున్నామండి అంటే అది వేదవ్యాసుల యొక్క ప్రసాదం. వ్యాసేన గ్రథితం. ఎవరు స్వామిజీ వ్యాసులు? పురాణ మునినా. 18 అష్టాదశ పురాణాలు రాసినటువంటి ఆ ముని, ఆ మహాత్ముడు, ఆ చిరంజీవి, ఆ సకల గురుకు గురువు అయినటువంటి ఆయన రచించారు. స్వామిజీ ఈ భగవద్గీత ఎక్కడ దొరుకుతుంది స్వామి అంటే మధ్యే మహాభారతం. భగవద్గీత ఒక ఇండిపెండెంట్ టెక్స్ట్ కాదు, మనకు తెలిసిందే. భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. మహాభారతంలో 2 అత్యంత పావనమైన టెక్స్టులు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండవది శ్రీ విష్ణు సహస్రనామం. ఈ రెండింటికి సరిపోయినది, తులనం చెందినది సృష్టిలో ఏదీ లేదు. అందుకే భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు ఏమంటారండి? గేయం గీత నామ సహస్రం. మీరు సాధన చెయ్యాలి అనుకుంటే ప్రతిరోజు గేయం గీత, ప్రతిరోజు గీతను పారాయణం చేయండి. రెండవది ఏంటంటే నామ సహస్రం. ఈ 2 మహత్ గ్రంథాలు మహాభారతంలో మనకి దొరుకుతాయి. మధ్యే మహాభారతం అంటే 2 అర్థాలు చెప్తారు పెద్దవాళ్ళు. ఒకటి ఏంటంటే మహాభారతం టెక్స్ట్ లో మధ్య భాగంలో భగవద్గీత దొరికింది అని ఒక అర్థం. 2 మహాభారతం అంటే ఆ రోజు జరిగిన ఫైట్ పేరు కూడా భారత యుద్ధమే. ఇండియాలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం. ఈ 2 సేనలకి మధ్యలో భగవద్గీత ఉదయించింది. మధ్యే మహాభారతం. ఓహో, పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం. స్వామిజీ బాగుంది, కానీ భగవద్గీతలో కంటెంట్ ఏంటి స్వామి? భగవద్గీత దేని గురించి చెబుతుందండి అంటే అద్వైత అమృత వర్షిణి. భగవద్గీతలో సబ్జెక్ట్ ఏంటండి అంటే అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అంటే సహజంగా మనకున్న అనుభవం ఏంటండి అంటే అనేకత్వం. వారు వేరు, మేము వేరు, మనుష్యులు వేరు, జంతువులు వేరు, దేవతలు వేరు. ఈ అనేకత్వం మనకి అనుభవం. కానీ సత్యం దీనికి వేరు. సత్యం ఏంటి స్వామి? అనేకత్వం అనేది కేవలం ఆరోపణ మాత్రమే. ఈ అనేకత్వానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ ఏదైతే ఉందో ఆ బ్రహ్మకున్న ఒక పేరు అద్వైతం. ఈ అద్వైతం ఏంటి స్వామీజీ అంటే అమృతం. అమృతం అంటే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత వారు మృత్యువుని దాటారు. ఎలా స్వామీజీ దాటారు? మృత్యువు ఎవరికండి అంటే శరీరానికే.
మృత్యువుని దాటారు కాబట్టి వారు అమృత స్వరూపం. అద్వైతం అమృతం. భగవద్గీతలో అద్వైత అమృతం వర్షిణీం. వర్షిణీమి అంటే వర్షంలాగా ఈ జ్ఞానం భగవద్గీతలో లభిస్తుంది. స్వామీజీ వర్షాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎందుకండి ఈ జ్ఞానంతో అంటే, వర్షం పడితే మనకి అత్యంత ఆహ్లాదం, హృదయం సౌమ్య స్థితిని పొందుతుంది, నిర్మలత్వాన్ని పొందుతుంది. ఈ అద్వైత అమృత జ్ఞానం కూడా వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఇది కంటెంట్ ఆఫ్ ద గీత, అద్వైత అమృత వర్షిణి. అయితే మహాత్ములు గొప్పతనం చూడండి, భగవద్గీత ఒక టెక్స్ట్ కాదు. మరేంటి స్వామీజీ భగవద్గీత? అద్వైత అమృత వర్షిణి భగవతి. గీత పుస్తకం కాదటండి. మరి గీత ఎవరండి అంటే భగవతి, దేవి. అందుకే మన హిందూ సంస్కృతిలో మనందరికీ కూడా 5 మదర్స్ ఉంటారు. మన జన్మనిచ్చిన తల్లి కాకుండా. ఎవరు స్వామీజీ 5 మదర్స్ అంటే? ఒకరు గంగా, గంగాదేవి మనకి తల్లి. 2 గోవు, ఆవు మనకి తల్లి. 3 గాయత్రి, గాయత్రి మనకి తల్లి. 4 గీత, భగవద్గీత. 5 భూదేవి అని చెప్తారు. ఈ 5 కూడా హిందూ అందరికీ అని చెప్పొచ్చు, మన హిందూ సంస్కృతిలో ప్రత్యేకంగా ఆరాధన చేస్తాం కాబట్టి ఈమె టెక్స్ట్ బుక్ కాదు, కేవలం పేజీలు అక్షరాలు ఉన్నట్టు చూడకండి. ఈమె దేవి, భగవతి. ఓహో, ఇది మహాత్ములకు ఉండే ఒక గొప్ప లక్షణం అండి. వారు చదివే విధానం వేరు, వారు పుస్తకాన్ని చూసే విధానం వేరు, వాళ్ళ దృక్పథం వేరు. స్వామీజీ మీకు ఎలా తెలిసిందండి వారి దృక్పథం వేరు అంటున్నారండి అంటే, భగవాన్ శంకరాచార్య వారు ఉపనిషత్తు అంటే ఏంటి అని తాత్పర్యం రాస్తారు, భాష్యం. ఆయన ఏం చెప్తారో తెలుసా అండి? ఉపనిషత్తు విద్యా ఉచ్యతే నదు పుస్తకం. మీరు ఉపనిషత్తును ఎప్పుడు కూడా పుస్తకంగా చూడకండి, విద్యావతిగా చూడాలి. ఆ పవిత్ర భావంతో మనం చూస్తేనే ఆ పరమ సత్యాలు మనకి రివీల్ అవుతాయి, మహోన్నతమైన సత్యాలు. కాబట్టి గీత ఎవరండి అంటే భగవతి. గీతలో ఇంకా ఏమున్నాయి స్వామి? 18 అధ్యాయిని. 18 అధ్యాయాలతో గీత శోభిస్తుంది. స్వామి 18 అధ్యాయాలు గీతలో ఉండటానికి కారణం ఏంటండి అంటే తరువాత చెప్దాం. కానీ గీతలో ఉన్న అంశాలు ఏంటి స్వామి అంటే అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు 18 భాగాలుగా పరమాత్మ యొక్క టీచింగ్ ఉంటుంది. గ్రేట్ టీచర్ ఎక్కడ నుంచి విద్యార్థిని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఇదంతా గీతలో మనం ఆ పిక్చర్ చూడొచ్చు. అర్జునుడి యొక్క మార్పు. 18 అధ్యాయిని. అయితే మనం చేయవలసిన పని ఏంటండి అంటే, అంబా హే మదర్ త్వాం అనుసంధామి. అమ్మా, నీతో నేను కనెక్ట్ అయ్యే భాగ్యాన్ని నాకు కల్పించాలి. అనుసంధానము అంటే కనెక్ట్ అవటం. అసలు ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ ఇదే. అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా మనకి పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది స్వామి అండి అంటే, మనం వాళ్ళతో కనెక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఓహో. కాబట్టి ప్రధానమైన ప్రేయర్ ఏంటండి అంటే, అంబా త్వాం అనుసంధామి. హే మదర్, ఐ వాంట్ టు కనెక్టివిటీ విత్ యు. అనుసంధామి. భగవద్గీతే హే మదర్, భగవద్గీతే. అబ్బాయి, నువ్వెందుకు అబ్బాయి కనెక్ట్ అవ్వాలంటున్నావు, నాలో పెనిట్రేట్ అవ్వాలనుకుంటున్నావు? ఎందుకండి అంటే భవద్వేషిణి. గీతను తెలుసుకుంటే ఏమవుతుంది స్వామి అంటే, అమ్మగారు సరదాగా అనేవారు, గీత తెలుసుకుంటే రాత మారుతుంది. ఇప్పటి వరకు మన రాత ఏంటండి? పశుపక్షాదుల్లాగానే చక్కగా పుట్టాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఏదో ఒక రోజు ఏదో జబ్బో జ్వరమో వస్తుంది, శరీరం పడేస్తాం. అది పెద్ద రాత ఏం కాదు. భగవద్గీత చదివితే మాత్రం ఈ బ్రహ్మరాతను కూడా మనం మార్చొచ్చు. కాబట్టి భవద్వేషిణి. భగవద్వేషిణి అంటే పరమ పురుషార్థాన్ని ప్రసాదించే మహత్ గ్రంథం భగవద్గీత.
పరమ పురుషార్థం అంటే ఏంటి స్వామి? మోక్షం. మన సంస్కృతిలో 4 పురుషార్థాలు చెప్తారు పెద్దవాళ్ళు. అర్థము, కామము, ధర్మము, మోక్షం. కేవలం అర్థకామాలతోనే లైఫ్ కంప్లీట్ కాదు. అది మన భ్రమ. చాలా డబ్బు ఉంది స్వామి, కావలసినన్ని కోరికలు తీర్చుకోవటానికి వస్తువులు ఉన్నాయి, లైఫ్ ఫుల్ఫిల్ అయింది అంటే వేదం చెప్తుంది, అబ్బాయి అక్కడ ఆగకు, అక్కడి నుంచి 3వ స్టెప్ కి వెళ్ళాలి. అర్ధకామాల తర్వాత 3వ స్టెప్ ఏంటి స్వామి అంటే ధర్మ ఆచరణ. మహాభారతంలో చెప్తారు, సుఖం కావాలి అంటే ధర్మం ఉండాలి. ధర్మం లేకుండా నేను సుఖంగా ఉన్నాను అంటే అది మిత్. మిత్ అంటే భ్రమవాక్యము అంటారు మహాభారతం. కాబట్టి ధర్మ ఆచరణ చేసినప్పుడు ఇది 3వ పురుషార్థం, ధర్మాన్ని ఆచరణ. ఆఖరిదేంటి స్వామి ఏంటి అంటే మోక్ష పురుషార్థం. అది కూడా పురుషార్థమే, మనం కష్టపడి సంపాదించుకోవాల్సింది. ఎందుకంటే సత్యం అది. ఇప్పటి వరకు మనం ఉన్న అజ్ఞానం ఏంటి స్వామీజీ ఏంటి అంటే శరీర మనోబుద్ధులతో కలగలిపిన జీవుడే నేను అనుకుంటున్నాం. కానీ మన స్వరూపం ఇంత చిన్న జీవ స్వరూపం కాదు, అనంత అఖండ బ్రహ్మ స్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. భగవద్వేషిణి. గీత తెలుసుకోవటం వలన, గీత చదవటం వలన ఆ పరమ పురుషార్థాన్ని మనం పొందగలం. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద మహారాజు చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడు మనం చాలా మంది అంట, స్వామీజీ దిస్ ఇస్ ద నాట్ టైం టు స్టడీ గీత. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, మరి ఎప్పుడు చదవాలనుకుంటున్నారండి అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ చూద్దాం స్వామీజీ అంటారు. లేదు అంటే బరువు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గీత ఇత్యాదులు పట్టుకొని ఏదో కాలక్షేపం చేద్దామండి అంటారు. గురుదేవ్ అంటారు, కానే కాదు. గీత యొక్క ప్రబోధం రిటైర్మెంట్ తరువాత ఏదో టైం పాస్ కి అవలంబించవలసిన సైన్స్ కాదు. ఎలాంటి మీరు చెప్పగలరండి అంటే గురుదేవులు చెప్తారు, సాధారణంగా ఇది సన్యాసులు, సాధువులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో వారు సాధన చేసేది ఏమనుకుంటాం కాదు. భగవద్గీతలో శిష్యుడు సన్యాసి కాదు, భగవద్గీతలో గురువు సన్యాసి కాదు, ఇద్దరు సంసారులే. కృష్ణుడు సంసారియే, అర్జునుడు సంసారి. కాబట్టి ఇది ఒక పర్టికులర్ సెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ కాదు. ముఖ్యంగా ప్రతిరోజు బాధ్యతలు చూసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ సహాయపడే జ్ఞానం భగవద్గీత. కాబట్టి ఇంకెప్పుడో చదువుతాము అని మనం అనుకోండి. ఇది ఒక పాయింట్. 2వ పాయింట్ ఏంటి స్వామిజీ అండి అంటే భగవద్గీత జ్ఞానం యొక్క మాహాత్మ్యం మనం చూడాలి. నిజానికి 2 పక్షాల వారు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఇటు పాండవులు, అటు కౌరవులు ఇంకా యుద్ధం చేసుకోవాలి అనే వాతావరణంలో ఉన్నప్పుడు అర్జునుడు కుప్పకూలిపోవటం మనం చూస్తాం. అటువంటి సమయంలో గీతని ప్రబోధించే అంటే గురుదేవ్ చెప్తుంటారు, అటువంటి దయనీయ పరిస్థితి ఏ జీవుడికి రాదు. ఆ రోజు అర్జునుడికి వచ్చింది. అటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్న అర్జునుడిని పూర్తిగా రీజెనివేట్ చేయడానికి ఈ గీతా జ్ఞానం ఉపయోగపడింది అంటే మన జీవితంలో ఎందుకు ఉపయోగపడదు? కాబట్టి గీతా జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కూడా ఇది ఒక పోస్ట్ రిటైర్మెంట్ సబ్జెక్ట్ గా మనం చూడకూడదు. మరి ఎలా చూడాలి స్వామీజీ అంటే డైలీ యాక్టివిటీస్ లో అటెంప్ట్ చేయవలసిన జ్ఞానం సమస్తము భగవద్గీతలో ఉంది. ప్రతి రోజువారీ కార్యక్రమాలలో గీతా జ్ఞానం రిఫ్లెక్ట్ అవ్వాలి. పూర్ణ పురుషుడుగా తయారవటం అంటే అది. పూర్ణ పురుషుడు అంటే ధ్యానంలో చూసుకోవటం మనల్ని అది కాదు పూర్ణ పురుషత్వం అంటే. పూర్ణ పురుషత్వం అంటే సమస్త వ్యవహారంలోనూ ఆ పూర్ణ జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి గీత మనందరికీ అత్యంత అవసరం. తరువాత స్వామి అసలు ఈ భగవద్గీతలో ఇందాక మీరు చెప్పున్నారు 18 అధ్యాయాలు పరమాత్మ టీచింగ్ డివైడ్ చేసి చెప్పారు కదా, వీటిలో ఏమైనా రహస్యం ఉందా? మహాత్ములు అనేక రకాలుగా కామెంట్ చేస్తారు. భగవద్గీత ఒక్కొక్క స్టెప్ దాటి ఏ రకంగా అది డెవలప్ అయింది అని. అసలు భగవద్గీతలో ఉన్న సబ్జెక్ట్ ఏంటండి అంటే ఈ 3 షటకాలు. షటకాలు అంటే 6 into 6 into 6, 6 3 18. ఈ 3 షటకాలు కూడా
ఒక మహావాక్యాన్ని రివీల్ చేస్తాయి. సమస్త వేదాంతం యొక్క, సమస్త ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన బోధ ఏంటి స్వామి, ప్రధానమైన టీచింగ్ ఏంటి స్వామి అండి అంటే తత్వమసి మహావాక్య బోధ. తత్వమసి అంటే సాధారణంగా ఇప్పుడున్న అభిప్రాయం ఏంటండి, మనకి తత్పదార్థం వేరు. తత్పదార్థం అంటే ఏంటి స్వామి అండి అంటే ఈశ్వరుడు. జనరల్ గా మనం తత్పదార్థం అంటే దూరంగా చూపిస్తాం. త్వం పదార్థం అంటే మన భావం వేరు. త్వం అంటే ఎవరండి అంటే నేను. తత్ త్వం. సామాన్యంగా ఉన్న జ్ఞానం ఏంటండి అంటే ఆయన చాలా గొప్పవాడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. నువ్వెవరయ్యా అంటే నేను అల్పజ్ఞుణ్ణి, అల్పవ్యాపిని చెప్తాం. కానీ ఉపనిషత్తు ఏం చెప్పిందండి అంటే తత్ త్వం అసి. దీని పేరే వేదాంత బోధ. అద్వైతము అన్నారు కదా స్వామి, అద్వైతం బిట్వీన్ హూమ్? నాన్ డ్యుయాలిటీ బిట్వీన్ హూమ్? నాన్ డ్యుయాలిటీ బిట్వీన్ గాడ్ అండ్ ఇండివిజువల్. సర్వాధిష్టానమైన ఆ బ్రహ్మే ఈ ఇండివిజువల్ అయి కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అదే దాని పేరే మోక్ష పురుషాలు. చిత్రం ఏమిటండి అంటే అది సత్యం. మనమేదో దాన్ని కల్టివేట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రతిష్టాపన చేయవలసిన పని లేదు బ్రహ్మకి. అది సత్యం, నిత్యము ప్రకాశిస్తున్న ఈ చైతన్యమే బ్రహ్మ. అజ్ఞానం వల్ల ఏమంటాము, ఈ చైతన్యమే శరీరంగా ఉన్నాను. రమణ మహర్షి చక్కగా చెప్తుంటారు ఆయన. ఈ సమస్త నాలెడ్జ్ తెలుసుకోవాలండి అంటే ఒక్క విషయం తెలుసుకుంటే చాలు అంటారు. ఏంటి స్వామిజీ అండి అంటే ప్రతిరోజు నేను 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 ఐ ఐ ఐ ఐ అనే పదాన్ని ఉపయోగిస్తారు కదా, అదంటే ఏంటో తెలుసుకోండి. నేను అంటే శరీరం అనే మనకి భ్రమ. అది నిజమా అబద్ధమా అంటే భగవత్ శంకరాచార్య అంటారు శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి, ఏ రోజు కూడా మనకి ఆ ఫీలింగ్ లేదు. నేను రక్తాన్ని అని కానీ మాంసాన్ని కానీ, నేను ఎప్పుడు చైతన్య వస్తువుగానే ఉంటాను. చైతన్యం అంటే నాలెడ్జ్, ఐ నో మై సెల్ఫ్. శరీరానికి ఆ బలం లేదు. తను ఏమంటారు దాన్ని, తను చెప్పలేదు. మనం గుర్తించాలి, నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యుకు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండకు అని. మన ఆధీనంలో ఉండే జడపదార్థం మనస్సు, బుద్ధి, వీటన్నింటినీ దాటిపోయే ప్రకాశించే ఆ పదార్థమే బ్రహ్మ, నిత్య సిద్ధ వస్తువు. కాబట్టి ఈ తత్వమసి మహావాక్యాన్ని 3 షట్కాలలో, గీతలో ఉన్న 3 షట్కాలలో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి 6 అధ్యాయాలు అర్జున విషాద యోగం నుంచి ఆత్మ సంయమ యోగం వరకు. ఆత్మ సంయమ యోగం అని కొందరంటారు, ధ్యాన యోగం అని కొందరంటారు. ఇక్కడ వరకు ఉన్న టీచింగ్ ఏంటి స్వామీజీ అంటే త్వము పదార్థం యొక్క పూర్ణత శ్రీకృష్ణ పరమాత్మ తీసుకొస్తారు. అంటే అర్జున, ఎంతసేపు నేను 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 అంటున్నావు కదా, ఈ నేను అంటే ఏంటో తెలుసుకో. దాని పేరే ఆత్మ అంటాడు ఆయన. ఈ ఆత్మ అనేది సత్ చిత్ ఆనంద స్వరూపం. త్వం పదార్థం ద్వారా బాటం లైన్ కి వెళ్ళవలసినటువంటి ప్రయాణం. దీనికి సహకరించేది జ్ఞానం. ఎప్పుడు ఇద్దరే శత్రువులేండి, మన ఆధ్యాత్మిక పురోగతికైనా మన ఆధ్యాత్మిక తిరోగతికైనా. ఎవరు స్వామిజీ ఇద్దరు శత్రువులు? ఒక ఆయన పేరు అజ్ఞానం, ఇంకొక ఆయన పేరు జ్ఞానం. అజ్ఞానంలో మనం ఉన్నంతసేపు మన పరిస్థితి శరీర మనోబుద్ధిలే. రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానవమానాలు ఈ జడిలో పడి కొట్టుకొని వెళ్ళిపోతాం. ఆవిడిచ్చే ప్రసాదం అది అజ్ఞానదేవి. ఈ అజ్ఞానాన్ని నివృత్తి చేయాలండి అంటే ఒకే ఒక్క మందు జ్ఞానం. భగవత్పాదులు చెప్తారు, చీకటిని పారదోలాలండి అంటే కేవలం లైటే అవసరం. నేను మరొక రకంగా చీకటిని పారదోలుతాను స్వామి అంటే అలా కుదరదు. మ్యాచింగ్ ఈ రెండే. కాబట్టి ఈ త్వము పదార్థం యొక్క జ్ఞానం మొదటి 6 షట్కాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఒక డౌట్ రావాలి, స్వామి కృష్ణుడు అర్జునుడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మహాభారతంలో చెప్తారండి, వీళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే
రుక్మిణీదేవి, సుభద్రాదేవి వీళ్ళు నవ్వుకునేవారంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి. ఏం స్వామి ఏమిటి విశేషం వాళ్ళ ఫ్రెండ్షిప్ లో అంటే, ఇద్దరు 6 మాసాలు ద్వారకలో ఉండేవారంట, లేదంటే ఇద్దరు 6 మాసాలు ఇంద్రప్రస్థంలో ఉండేవారు. అంటే భార్యాభర్త అయినా కొన్నాళ్ళు విడి ఉంటారేమో తప్పించి కృష్ణుడు అర్జునుడు మాత్రం ఏ రోజు విడి ఉండేవారు. ఎలా స్వామిజీ వీళ్ళు ట్రావెల్ చేసేవారండి అంటే, కృష్ణుడు చెల్లి అర్జునుడి భార్య. అర్జునుడిని చూడాలండి అంటే, సరే నేను ఒకసారి వెళ్ళి సుభద్రను చూసి వస్తానని ఆయన బయలుదేరి బావబామర్దులే ఒక సంబంధం పెట్టు. అంత ప్రాణ సఖులు కృష్ణార్జునులు కానీ ఏ రోజు ఆయన జ్ఞానం గురించి చెప్పలేదు. అంటే పెద్దవాళ్ళు చెప్తారండి, జ్ఞాన అభ్యాసానికి కొన్ని లక్షణాలు ఉంటేనే గురువు ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు. వీటినే అంటే వేదాంత ప్రకరణలో చెప్తారు, ఆరు భాగాలు ఉంటాయట మన ఆధ్యాత్మిక ప్రయాణం. మొదటి భాగం ఏంటి స్వామీజీ అంటే శిష్య లక్షణాలు అంటారు. మొదట శిష్య లక్షణాలు మనలో ఉంటేనే ఈ జ్ఞానం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లక్షణం అయితే అర్జునుడికి ఇంతవరకు రాలేదు. సఖుడు ఫ్రెండ్ గానే ఉండేవాడు తప్ప శిష్యు లక్షణాలు ఉండేవి కాదు. దీన్ని ప్రత్యేకంగా వివేక చూడమని ఇత్యాది గ్రంథాలలో శిష్యుడికి ఏ లక్షణం ఉండాలి, అర్జునుడు ఆ పదాన్ని ప్రయోగిస్తాడు విషాదానికి గురి అయిన తర్వాత. శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం. ఇవి ఆయనకు ఉండవలసిన లక్షణాలు. ఏ లక్షణాలు స్వామిజీ? ప్రపన్నత. ప్రపన్నత అంటే కంప్లీట్ సరెండర్ టు, ఇంకా ఎటువంటి భేషజాలు లేవు. ఆయన ఏదంటే అది. పూజ్య గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇది ఒక ఆర్మీ సోల్డియర్ ఎలా అయితే లెఫ్ట్ రైట్ అని కమాండర్ చెప్తే ముందు ఏముందో చూసుకోకుండా నడిచి వెళ్ళాలో శిష్యుడు ఆ రకంగా నడిచి వెళ్ళాలి. దాని పేరు ప్రపన్నత. శిష్యుడికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటి స్వామీజీ అండి అంటే శాసనాత్ ఇది శిష్య అంట. శాసనాత్ అంటే గురువు శిష్యుల మధ్య ప్రత్యేకమైన బంధం ఏంటండి అంటే ఆయన మనల్ని శాసించే అవకాశం ఆయనకి ఇవ్వాలి. పక్కపక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాం స్వామి గురువు గారి దగ్గర అంటే కాదు. ఆయన నన్ను శాసించే అధికారం మనం వారికి ఇవ్వగలగాలి. అలా ఇచ్చిన వాడే శిష్యుడు. అందరమీ ఇవ్వమండి. మన అహంభావము, మన లాభ నష్టాలు ఇవన్నీ చూసుకునేటప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తాము? మనల్ని కమాండ్ చేసి అర్జునుడు ఆ పవర్ శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తాడు. శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం. ఆ తరువాత టీచింగ్ స్టార్ట్. అది ఏం కావాలి అర్జున నీకేం కావాలి అంటే అర్జునుడికి క్లారిటీ లేదు. బ్రహ్మ ఏంటి, తత్వం ఏంటి, ఆత్మ ఏంటో తెలియదు. కానీ అర్జునుడు మంచి పదాన్ని ప్రయోగిస్తాడు భగవద్గీతలో. అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ నాకు యుద్ధంలో విక్టరీ కూడా ఇంట్రెస్ట్ లేదు, యుద్ధంలో లాస్ అవటం కూడా ఇంట్రెస్ట్ లేదు. రాజ్యం కావాలని లేదు, మరణం కావాలని లేదు. మరేం కావాలి నీకు అంటే ఆయన ఏమంటాడండి అంటే, ఇది చాలా మెచ్యూర్డ్ థింకింగ్ అర్జునుడికి వచ్చింది భగవద్గీతలో. అదేంటి స్వామి అంటే అర్జునుడు చెప్తాడు, రాజ్యం వచ్చింది అనుకో స్వామి, రాజ్యం వస్తే ఏ లాభం కలుగుతుందండి? భోగం వస్తుంది. భోగమే వస్తుంది. అంతకన్నా రాజ్యం ఏం ప్రసాదించగలదండి? భోగమే వస్తుంది. సరే పోయింది అనుకోండి, యుద్ధంలో మేమే లాస్ అయిపోయామనుకో, ఏదో శాస్త్ర పద్ధతులు చెప్పినప్పుడు వీర స్వర్గం అనేది వస్తే రావచ్చు, అది కూడా భోగమే. కాబట్టి యుద్ధంలో నెగ్గినా యుద్ధంలో ఓడిపోయినా కలిగేది ఏంటండి అంటే భోగ ప్రాప్తి మాత్రమే. ఈ అర్జునుడు మంచి వైరాగ్యాన్ని పొంది, ఈ భోగ ప్రాప్తి పైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదు స్వామి. నచ శ్రేయోను పశ్యామి. ఈ పదాన్ని అర్జునుడు ఉపయోగిస్తాడు. నాకు ఈ రెండింటిలోనూ శ్రేయస్సు కనిపించటం లేదు అంటాడు. శ్రేయస్సు అనేది, శ్రేయస్సు గురించి ఆలోచించటం ఒక గొప్ప విద్యార్థికి, గొప్ప సాధకుడికి ఉన్న లక్షణం. ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు, ఒక మార్గం ప్రేయో మార్గము, ఇంకొక మార్గం శ్రేయో మార్గము అంటారు.
ప్రేమ మార్గం అంటే ఇవన్నీ విజయము, అపజయము, లాభము, భోగము ఈ రకంగా మనం అనుభవిస్తాం. మనందరినీ ప్రయాణిస్తున్న మార్గం. కానీ సాధకుడు అయిన వాడు అంటాడంట, ఏ మార్గంలో నేను ప్రయాణిస్తే పరమ కళ్యాణాన్ని చేరతాను, ఏ మార్గంలో నేను ప్రయాణిస్తే పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత కలిగించే దాని పేరే శ్రేయస్సు. ఇవేవి అట్ట చేయు. సార్థకతను ఎవరు ఇవ్వలేరు కదా. అర్జునుడు అది నాకు ఈ రెండింటిలో కనిపించటలేదు కాబట్టి కృష్ణ ఆ శ్రేయస్సు నాకు ఏదైతే ప్రసాదిస్తుందో అది చెప్పు అన్నాడు. ఈ కారణంగానే ఆయన ఆత్మ విద్య చెప్పవలసి వచ్చింది. ఆత్మ విద్య మాత్రమే పరమ కళ్యాణాన్ని, పర్పస్ ఆఫ్ లైఫ్, జీవన సార్థక్యాన్ని ప్రసాదిస్తారు. మిగతావన్నీ పరిమితమైనవి. సంపూర్ణ వస్తువుని ఏవి తీసుకురాలి. కాబట్టి నచ శ్రేయోను పశు. ఇటువంటి విద్యార్థి లక్షణాల ద్వారా అర్జునుడు కంప్లీట్ గా సరెండర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు స్వామి అర్జునుడికి మొదటి షట్కాల్లో చెప్పింది ఏంటండి అంటే, అర్జున ప్రతిసారి అంటున్నావు నేను 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 అని కదా, ఒక్కసారి దాని గురించి ఆలోచించవై అదంటే ఏంటో అని చెప్పు. స్వామి ఏం చెప్తారు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. త్వం పదార్థంలో ప్రధానమైన బోధ శ్రీకృష్ణుడు చెప్పినది ఇది. శరీరం వేరబ్బాయి, శరీరి వేరు. ఎంతసేపు మనం ఈ ఫిజికల్ బాడీ అనుకుంటాం. ఆయన అంటాడు కాదు కాదు, ఇంకొకటి ఉంది. ఆయన శరీరి, ఓనర్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఎవరు స్వామీజీ ఆయన? న జాయతే మ్రియతే వా కదాచిత్. ఆయన ఏ రోజు జన్మని ఎత్తలేదు, ఏ రోజు మరణాన్ని పొందలేదు. శరీరి. నాయము భూత్వా భవితావాన భూయః. భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడూ మార్పు లేనటువంటి పురుషుడు ఆయన. సహజంగా భూత భవిష్యత్ వర్తమానాలలో ఏది సమానంగా ఉండదు. ప్రతిరోజు శరీరం మారుతుంది, ప్రతిరోజు థాట్స్ మైండ్ మారుతాయి, ప్రతిరోజు ఇంటలెక్ట్ లో ఉన్న ఐడియాస్ మారుతాయి. మనమే అంటాం ఈరోజు చాలా మంచివాడిని స్వామీజీ అంటాం, రేపు ఏమిటి స్వామీజీ ఈరోజు నేను ఈ రకంగా ప్రవర్తించాను అంటాం. అవి ఎన్ని రంగులు మారుతాయో మనం అన్ని రంగులుగా మనల్ని మనం భ్రమిస్తాం. కానీ ఈయన భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడూ సమానంగా ఉండేవాడు. ఆయన ఎవరు స్వామి? అజహ. అజహ అంటే ఎప్పుడూ కూడా ఆయన జన్మ ఎత్తలే. ఏం స్వామీజీ ఆత్మకు జన్మ లేదు? కారణం ఏంటంటే ఆత్మ జన్మ ఎత్తడానికి అవకాశం లేదు, ఉన్నదే ఒకటే. ఇంకొక రకంగా జన్మ ఎత్తే ఛాన్స్ లేదు. అజహ. నిత్య. నిత్య అంటే ఎటర్నల్, మరణం కూడా లేదు, జన్మ లేదు, మరణం లేదు. శాశ్వత. శాశ్వత అంటే ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా అవైలబుల్ గా ఉన్నది ఏంటి స్వామీజీ అండి అంటే ఆత్మ. స్వామీజీ కేవలం సత్సంగం విన్నప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది, సత్సంగం లేనప్పుడు పాపిగా ఉన్నప్పుడు ఆత్మ ప్రకాశించదు ఏమిటో స్వామి అంటే, లేదు, పాపిని కూడా ప్రకాశింపచేసేది చైతన్యమే. అందుకే గీతలో చెప్తారు స్వామి, అపిచేత్ సుదురాచార. సుదురాచార్యుడైనా సరే భగవంతుడిని చేరటానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సత్యంగా వాడు బ్రహ్మ, శాశ్వత. పురాణ. పురాణ అంటే బిగినింగ్ లెస్. నా హన్యతే హన్యమాని. అర్జున, దానిని ఎవరు చంపలేరు, తను ఎవరిని చంపదు. అటువంటి శరీరి గురించి తెలుసుకో. ఆయనే త్వం పదార్థం యొక్క సారాంశం. ఈ త్వం పదార్థాన్ని చేరాలంటే ఎలా స్వామి? ఇప్పుడు మీరు చెప్పినట్టు అజహ, నిత్య, శాశ్వత, పురాణ అని వర్ణించారు కదా. ఆ స్థితి, ఇప్పుడు శరీరము నేను అనే స్థితి నుంచి ఈ ఉపాధులను విడిచిపెట్టి ఆ పూర్ణ సత్యంలోనికి వెళ్ళాలండి అంటే ఏ మార్గంలో ప్రయాణించాలో కూడా, అంటే వాటిని సాధనలు అంటాం.
ఈ సాధనలలో స్వామి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మొదటి షట్కంలో అండి అంటే కర్మ సాధన. ఎందుకు అర్జునుడు కూడా చెప్తాడు, నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను స్వామి, నేను భిక్షాటన చేసుకొని జీవితం గడుపుతానంటే స్వామి అంటాడు, తప్పోయ్, నీ అభిప్రాయం కంప్లీట్ గా తప్పు. కర్మ ద్వారానే జీవుడు పావన వస్తువుగా మారగలడు తప్పించి కర్మ సన్యాసం చేసే స్థాయి అందరికీ ఉండదు. గురుదేవ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను విశాఖపట్నంలో సంసారాన్ని వదిలేసి హిమాలయానికి వెళ్ళిపోయానండి అంటే హిమాలయం సంసారం ప్రారంభిస్తాడు ఆయన. పోవలసిన లోపల వాసనలు ఊరు కాదు పేరు కాదు. కాబట్టి కర్మ ద్వారానే నిన్ను నువ్వు పావనం చేయి. కాబట్టి మొదటి షట్కంలో జ్ఞానం ఏంటి స్వామి? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ. అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని చేరటానికి సాధన ఏంటి స్వామి చేయండి అంటే నిష్కామ కర్మ. భగవంతుడు చెప్తారు, ఎంత మంచి జ్ఞానం అండి అంటే కర్మ ఎలా చేయాలటండి అంటే రాగద్వేషాలతో చేయకూడదట కర్మ. మరి ఎలా చేయాలి స్వామి? కర్మని కర్తవ్యంగా చేయాలి. కర్తవ్యం అంటే నేను చేయవలసిన జాబ్ ఇది అయినప్పుడు ప్రత్యేకంగా ఇష్టాలతో ప్రమేయం ఉండదు. అది నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నా కర్తవ్యము అన్నప్పుడు మనం హోల్ హార్టెడ్ గా చేయాలి ఈ కర్తవ్య భావంతో. ఎందుకంటే అర్జునుడు చెప్తాడు, ఘోర కర్మలో నన్ను ఎలా పెట్టేస్తావు స్వామి అంటాడు. పెద్ద యుద్ధం, తాత గురువు బంధు మిత్రులు అందరూ ఉన్నారు, అది ఘోర కర్మ కరెక్టే. కానీ నువ్వు రాగద్వేషాలతో చేస్తే అది కర్మయోగం కాదు. మరి ఎలా చేయాలి స్వామి? ఇది నా డ్యూటీ అంతే. ఆర్మీ సోల్డియర్ నువ్వు, నీకు ఇది తగదు. కర్తవ్య భావం. రెండవది కర్మయోగంలో ప్రధానమైన అంశం ఏంటి స్వామిజీ అండి అంటే కర్మయోగానికి కర్మకి ఉన్న వ్యత్యాసం ఏంటండి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, కర్మ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం. మనం చేస్తున్న కర్మలో భగవంతుడిని ప్రతిక్షేపిస్తే ఆ కర్మ కర్మయోగంగా మారుతుంది. కర్మ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం. భగవంతుడిని ప్రతిక్షేపించడం అంటే ఏంటి స్వామి అంటే తత్వంలో చెప్తారు, సర్వకర్మలకి అధ్యక్షులు మనం కాదు, సర్వకర్మలకి అధ్యక్షుడు ఈశ్వరుడు. ఆయన ఎవరు ఎక్కడ ఏ కర్మ చెయ్యాలో సర్వకర్మలను నియంత్రిస్తున్న ప్రభువు వారు. ఒకటి. రెండు, ప్రతి కర్మ ఫలాన్ని ప్రసాదిస్తారు. ఫలం వచ్చినప్పుడు ఎలా చూడాలి స్వామి అండి అంటే అది ఈశ్వర ప్రసాదంగా చూడాలి. ఈ రెండు బుద్ధులు ఉంటే కర్మ ఫలం పైన ప్రసాద బుద్ధి, కర్మల పైన అధ్యక్షుడు ఈశ్వరుడు అనే బుద్ధి ఉంటే అది కర్మయోగం. లేదు స్వామి కర్మ ప్లస్ ఐ అంటే నేను, కర్మ ప్లస్ ఐ ఉంటే అది కర్మయోగం కాదు, అది భోగం, బంధానికి కారణమవుతుంది. కర్మయోగం మోక్షానికి కారణమైతే కర్మ నేను చేస్తున్నాను కర్తృత్వ భోక్తృత్వాలతో చేస్తే అవి బంధానికి అవుతాయి. కాబట్టి అర్జున ఈ సాధన ద్వారా ఆ తత్వాన్ని నువ్వు చేరాలి. ఇది త్వంపద. గీతలో తరువాతి 6 అధ్యాయాలు జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్యా రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగం. ఈ షటకాన్ని మనం తత్పదార్థ వివరణ అంటాం. అంటే సాధకుడు కేవలం సచ్చిదానంద స్వరూపుడిని నేను అని ఆగకూడదండి. ఇంకా ఆలోచిస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటండి అంటే ఈ ఆత్మే భగవంతుడు. గీతలో ప్రధానమైన బోధ అదే. భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని పిల్లలు ప్రశ్నిస్తారు. మన వాళ్ళు చెప్తారు వైకుంఠంలో ఉన్నాడండి, కైలాసంలో ఉన్నాడండి, తిరుపతిలో ఉన్నాడండి, కాశీలో ఉన్నాడండి అని చెప్తాం. కానీ సత్యం ఏంటో తెలుసా అండి, భగవంతుడు మన హృదయంలో నిత్యము ఉన్నాడు. ఆయన ప్రెజెన్స్ ఉండపట్టే నేను మాట్లాడుతున్నాను, మీరు చూడగలుగుతున్నారు, సమస్త వ్యవహారము జరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే ఆయన ఉన్నన్నాళ్ళు మనం శివస్వరూపులు, ఆయన పోయాడు అంటే మనం శవస్వరూపులు. బయట పెట్టేయండి అంటారు, అపావనం అయిపోతుంది శరీరం. కాబట్టి ఈ దైవతత్వాన్ని తెలుసుకోవటం ఎలాగో తరువాతి 6 అధ్యాయాల్లో గీతలో చెప్తాడు స్వామి.
అంటే కేవలం సచ్చిదానంద స్వరూపుడిని నేను సాక్షిని అని ఆగకూడదు. ఈ సాక్షే నారాయణుడు, ఈ సాక్షే పరమశివుడు, ఈ సాక్షే అనంత సృష్టికి ఆధారమైనటువంటి ఈశ్వరుడు. అర్జునుడు చెప్తాడు, స్వామి నాకు చెప్పు అంటే విభూతుల రూపంలో చెప్తాడు. అర్జున, ఈ దివ్యమైన విభూతులని నేను, స్వామి ఐ వాంట్ టు సీ అంటాడు. నేను భగవంతుడిని చూడాలండి అంటే ఆయన విశ్వరూప సందర్శనం చేస్తాడు. భగవంతుడు అంటే ఏమనుకున్నావు అర్జున? సమస్త విశ్వము నా శరీరం. అర్జునుడు కొంచెం భయపడతాడు. పెద్దవాళ్ళు చాలా చక్కగా చెప్తారండి, అర్జునుడికి కృష్ణుడి పైన భక్తి భావం వచ్చినది ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాతే. అందుకే 11వ అధ్యాయంలో అర్జునుడు చెప్తాడు, స్వామి స్వామి పొరపాటున నా సఖుడుగా నిన్ను పిలిచాను. హే కృష్ణ, హే యాదవ, హే షకేతి. కొన్నిసార్లు కృష్ణ అని పిలిచేశాను సింగులర్, అది కొంత నయం. కొన్నిసార్లు హే యాదవ అని పిలిచాను, అది మరీ అన్యాయం. గురుదేవుడు చాలా జోక్గా చెప్పేవారు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు, ఆయన యాదవుడు కాబట్టి కొంచెం టాంట్ చేయటానికి అలా ఇకటం ఆడేవాడు. హే యాదవ, హే సఖ, మై డియర్ ఫ్రెండ్, ఇటువంటి దుష్ట పదప్రయోగాన్ని ఉపయోగించాను కృష్ణ, నీ తత్వాన్ని తెలుసుకోలేక. ఈ సమస్త యూనివర్స్ నీ శరీరం. భయపడతాడు. ఇటువంటి రూపం చూసిన తరువాత అర్జునుడికి భక్తి ఉదయించింది. అందుకే 2వ శతకంలో ఆఖరి అధ్యాయం ఏంటి స్వామి ఏంటి అంటే భక్తి యోగం. కాబట్టి సరే, త్వం పదార్థాన్ని చూడాలండి అంటే కర్మయోగం సాధన, తత్ పదార్థాన్ని చూడాలండి అంటే భక్తి యోగం సాధన. ఎందుకు స్వామీజీ ఎలా చెప్పారండి అంటే మనకి 3 పర్సనాలిటీలు ఉంటాయంటారు పెద్దలు. భౌతిక శరీరం ఒకటి, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి. భౌతిక శరీరం ఫిజికల్ బాడీ ద్వారా చేయవలసిన సాధన కర్మయోగం. అంతటితో కంప్లీట్ సాధకుడు కాడు ఆయన. మనస్సు ద్వారా చేయవలసిన, లేదంటే హృదయం ద్వారా చేయవలసిన సాధన భక్తి. భక్తి అంటే మరేంటో కాదండో, ఈశ్వరుడి పైన ప్రేమ. ఒక్కసారి ఆయన పదకమలాల పైన ఆ ప్రేమ పుట్టిందండి అంటే, స్వామీజీ అంత ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది స్వామి అంటే, మనమైతే అల్పులమే, కానీ మన ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నామో ఆయన విశ్వసార్వభౌముడు, అనంత విభూతులు కలిగినటువంటి మహాత్ముడు, ఏకైక పురుషుడు. కాబట్టి ఆయన ఏదైనా ప్రసాదించగలడు. కొన్ని చాప్టర్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నా భక్తి కానీ కలిగి ఉంటే, భగవత్ భక్తి కానీ కలిగి ఉంటే మిగతావన్నీ ఆ భక్తి తీసుకొస్తుంది అని. చాలా ఎంతమంది మహాత్ములు ఈ పరమతత్వాన్ని తెలుసుకుని పావనం చేశారు భూమండలాన్ని. కాబట్టి ఈ తత్ పదార్థం తెలుసుకో, దాని పేరు ఈశ్వరుడు. అది ఎవరు స్వామి అంటే సర్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ సత్యం. అందుకే భగవద్గీతలో 6వ అధ్యాయంలో స్వామి చెప్తారు, సాధకుడు మొదటి దశలో అనుకుంటాడటండి సర్వభూతాలు నా ఆత్మస్వరూపం. 2వ దశ సాధనలో ఏమంటాడు, సర్వభూతాలు భగవత్ స్వరూపం అంటాడు. తులసీదాస్ గారిని ఎవరో అడిగారు, స్వామి మీరు ఈ ప్రపంచాన్ని చూస్తుంటారు కదా, ఏ రకంగా చూస్తారండి అంటే ఆయన అంటారు, సీయ రామమయ సభ జగజాన. జగత్తంతా సీతారామమయమే, అంతకు తప్పించి 3వ మూర్తి ఆయన చూడలే. ఎవరిని చూసినా సీతారాములుగానే చూసేవాడు తప్పించి ఇంకా వేరే ఉపాధులు, వేరే గుణతత్వాలు ఆయన చూసి ఎరగడు. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ. అందుకే రమణ మహర్షి అంటారు, జగత ఈషధి యుక్త సేవన. మనకు ఒక ధీ కలగాలంటే సాధనలో. ఏంటి స్వామీజీ ఆ ధీ? జగత ఈశ, ఈ జగత్తు ఈశ్వరుడే. ఇది 2వ శతకం. తత్ పదార్థాన్ని దర్శించాం. ఇంకా 3వది ఆఖరిది సాధనలో పరాకాష్ఠ ఏంటి స్వామి అండి అంటే, ఈ సర్వ బ్రహ్మాండానికి అధిష్టానమైన ఆ పురుషుడు, ఆ పరమ తత్వ స్వరూపం ఏదైతే ఉందో ఆ తత్పదార్థం, ఈ త్వం పదార్థం 2 ఒకటే.
అసి అంటే రెండు ఒకటే అయి ఉన్నాయి. అంటే ఉపాధుల పరంగా ఇది కాదండి. మన ఉపాధులు వేరు, చిన్న శరీరం, చిన్న మనస్సు, చిన్న బుద్ధి, చిన్న మంచి, చిన్న చెడ్డ, ఇవి మన ఉపాధులు. ఆయన ఉపాధులు కూడా జగత్ సృష్టికర్త, జగత్ పోషకుడు, ఆయన ఉపాధులేవో ఆయనకు ఉంటాయి. కానీ ఈ రెండు ఉపాధులని లయం చేస్తే ఆఖరిగా మిగిలిన పరమ సత్యం ఏంటండి అంటే అది ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ బ్లిస్. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఏకం. అది ఒక్కటే. ఉపనిషత్ అందుకే చెప్తారు ఆ స్థితిలో అన్యో వాచో విముంచత. మిగతా మాటలన్నీ ఆపేయండి అబ్బాయి, ఇంకా మాట్లాడవలసిన పనే లేదు, ఒకటే ఉన్నప్పుడు. దాని పేరే అద్వైత స్వరూపం. అది కంప్లీట్ ఫుల్నెస్, శాశ్వతమైన స్థితి. శరీరానికి జనన మరణాలు, మనస్సుకి రాగద్వేషాలు, బుద్ధికి మానవమానాలు, ఈ పోరాటం అయిపోయి ఇంకా శాశ్వతమైన నిర్మలమైన జీవన్ముక్త స్థితిని, దీని పేరే తత్వత్వం. అక్కడ వరకు సాగు. ఈ జ్ఞాన శతకాన్ని ఆఖరి 6 అధ్యాయాలలో స్వామి చెప్పడం జరిగింది. అందుకే ఆఖరి అధ్యాయాల్లో చాప్టర్లన్నీ అలాగే ఉంటాయి. గుణత్రయ విభాగ యోగము అని. త్రిగుణాలని దాటితేనే ఆ ఏకత్వాన్ని చూడగలం. సత్వ రజస్తమో గుణాలలో మనం సంచరించిన అన్నాళ్ళు అనేకత్వాన్నే చూస్తాం. కాబట్టి స్వామి చెప్తారు, నువ్వు ఆ ఏకత్వాన్ని చూడాలండి అంటే త్రిగుణాలని దాటు. నువ్వు ఆ ఏకత్వాన్ని చూడాలండి అంటే పురుషోత్తముడిని చూడు. 15వ అధ్యాయంలో చెప్తారు. పురుషోత్తముడు అంటే క్షరపురుషుడు అయిన ఈ శరీరం, అక్షర పురుషుడైన జీవుడు, ఆ రెండు ఉపాధులు పడేస్తే నిర్మలమైన ఆ ఉత్తమ పురుషుడు ఒక్కటే. పురుషోత్తమ ప్రాప్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, 3 రకాలైన శ్రద్ధలని దాటాలి. అటువంటి పుణ్య పురుషుడు ఆఖరిగా ఎక్కడికి చేరుతాడు అర్జున? మోక్ష సన్యాస యోగం. ఆయన చేరింది మోక్ష యోగము మరియు సన్యాస యోగం. మోక్షం అంటే సర్వ కర్మ బంధాలు పోయాయి. కర్మ బంధాలు అంటే అవేంటో తాళ్ళు కావండి. మనలో పుట్టే రాగద్వేషాలు, మానవమానాలు, లాభ నష్టాలు, అవే బంధాలు. అవి ఉన్నన్నాళ్ళు మనం లిమిటెడ్ గా ఆలోచించటం మొదలు పెడతాం. కర్మ బంధం పోవడం అంటే అవి పోయాయి. మోక్షం. సన్యాసం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే పూర్ణ త్యాగ స్వరూపుడు. సన్యాసం అంటే బట్ట కాదు, పూర్ణ త్యాగ స్వరూపుడు అంటే శరీర మనోబుద్ధులని దాటినటువంటి సన్యాసి. ఈ మోక్ష సన్యాసాన్ని పొందిన మహాత్ముడు ఆయన ఎలా సంచరిస్తాడు స్వామీజీ అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అర్జున, ఇంకా ఆయన్ని ఎవరు బంధించలేరు. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఒక్కటే మాం ఏకం. ఆ ఏక వస్తువు ఏదైతే ఉందో సత్యజ్ఞానంత బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం, మామేకం శరణం వ్రజ. ఆయన శరణాగతి అక్కడే. ద్వైతంలోన అనేకత్వం విడిచిపెట్టాడు. మామేకం శరణం వ్రజ. అటువంటి అహంత్వా సర్వ పాపేభ్య, సర్వ పాపాల నుంచి ఆయనని విముక్తుడిని చేస్తాను. పాపం అంటే మరేంటో కాదండి. పాపం అంటే గురుదేవులు చెప్తారు, పాపం అంటే మనం వృత్తికి ఎక్కువ విలువనిచ్చి మనల్ని మనం పరిమితం చేసుకోవాలి. ఇదేదో పెద్దవాళ్ళు చెప్తారు, ఆయనేమో స్వతహాగా చక్రవర్తి, వీధిలో భిక్షాటన చేస్తున్నాడు అనుకోండి, అది పాపం అట్టి కర్మ. ఏమయ్యా నువ్వు దేశానికి చక్రవర్తివి కదా, ఇదేం పనివాయ్, అది మనం చేస్తున్నాం. సర్వ భూమండలానికి సర్వ సృష్టికి అధిష్టానమైన బ్రహ్మస్వరూపం మనమై ఉండి ప్రతిరోజు కంప్లైంటే, స్వామీజీ ఇది శరీరం బాగాలేదు, మనస్సు బాగాలేదు, బుద్ధి బాగాలేదు, మనం బాగులేనంత వరకు అవి బాగోవు. మామేకం శరణం అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అటువంటి పుణ్యపురుషుడు ఆ పరంధామాన్ని చేరు. దాని పేరే పరమ పురుషార్థం. ఈ బోధ అయిన తర్వాత స్వామి
అర్జునుడికి మళ్ళా ఛాన్స్ ఇస్తాడండి. చూడండి గురువు యొక్క గొప్ప లక్షణం. అర్జున, నేనైతే చెప్పాను నువ్వు కర్మనే ఆచరించు, ఎక్కడికో పారిపోతాను అనుకో, కానీ నీకు ఏది చేయాలంటే అది చెయ్యి, స్వేచ్ఛ నీదే, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యివాయ్ అంటే అర్జునుడు అప్పుడు చెప్తాడు, కరిష్యే వచనం తవ. అర్జునుడు శిష్యుడు ఉండవలసిన శరణాగతి అన్నాను కదండి. శిష్యుడు గురువు దగ్గర ఈ భావంతో ఉండాలి. కరిష్యే వచనం తవ, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. నేను ఇంపర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఏదో మాట్లాడుతుంటాను, కానీ మీరు పూర్ణాత్ములు కాబట్టి స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తాను అని అర్జునుడు స్వామి చెప్పిన విధంగా తన యొక్క కర్మ మార్గాన్ని మరలా ప్రయాణించడం జరుగుతుంది. ఈ రకంగా భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా అమోఘమైనవి. రెండు రకాలుగా, ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండింటిలోనూ పురోగతి సాధించడానికి పూర్ణ టెక్స్ట్. అందుకే శంకర భగవత్పాదులు గీతకి కామెంటరీ రాస్తూ మొదటి ఇంట్రడక్టరీ నోట్స్ లో చెప్తారు ఆయన, గీతలో ఏముంటదండి అంటే అభ్యుదయ నిశ్రేయసకరం. గీత అభ్యుదయం, అభ్యుదయం అంటే టోటల్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది. నిశ్రేయసము అంటే మోక్ష పురుషార్థానికి ఉపయోగపడుతుంది. రెండింటికి కూడా గీత బోధ ఉపయోగపడుతుంది అని ఆయన కామెంటరీ చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పుణ్య తిథి అందు మనము మనందరికీ పితృపాదులు వంటి వారు, తండ్రితో సమానమైన గురు స్వరూపులైన స్వామి వారిని ధ్యానించుకోవటం, భగవంతుడిని ధ్యానించుకోవటం మనందరికీ కలిగిన భాగ్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి. ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అక్కడ రూమ్ చూపించండి దయచేసి. ధ్యానం చేసుకోవడం, మహాత్ములు నడిచిన దారిలో మనం నడవడానికి మనం కూడా సాధన ఎంతో ముఖ్యమని ఇప్పుడు కూడా మన స్వామీజీ చెప్పిన ప్రవచనంలో కూడా హృదయం యొక్క భగవంతుడు ఎక్కడో దూరంగా లేదు, మన హృదయం అందే నివసిస్తున్నాడని ఆయన చెప్పడం, స్వామీజీ చేసినంత మనకందరికీ తెలుసు. అందుకే ఆ మహాత్ముని దివ్య దారిలో మనం ఇప్పుడు ఒక పావుగంట ధ్యానం చేద్దాం. ముందు రిలాక్సేషన్, పతంజలి మహర్షి చెప్పిన రిలాక్సేషన్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ద్వారా మన శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగంలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గినట్టుగా భావిస్తూ శరీరాన్ని అంతటినీ ప్రశాంతపరుచుకుని ఇప్పుడు మనసును కూడా రిలాక్స్ చేసుకుని అప్పుడు మన హృదయంలో ఉన్న ఆ దివ్యత్వంతో ఒక 15 నిమిషాలు కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రిలాక్సేషన్ చెప్తాను. సుఖంగా కూర్చోండి. సున్నితంగా మీ కళ్ళను మూసుకోండి. ముందుగా మీ దృష్టిని కాలి వ్రేళ్లపై ఉంచండి. వాటిని కొద్దిగా కదపండి. అవి రిలాక్స్ అయినట్లుగా భావించండి.
దృష్టిని కాలి మడమల పైన పాదాల పైన ఉంచడం. అక్కడ ఏదైనా ఒత్తిడి అనేది ఉంటే తగ్గి అవి శక్తివంతం అయినట్లుగా అనుభూతి చెందుదాం. భూమాత నుంచి శక్తి పైకి కదులుతూ మన శరీరంలో ఒక్క భాగాన్ని శక్తివంతం చేస్తున్నట్లుగా దృష్టి పెడదాం. నెమ్మదిగా మన దృష్టిని మోకాలి కింది భాగాలపై ఉంచుదాం. అక్కడ ఏదైనా ఒత్తిడి అనేది ఉంటే తగ్గి ఆ భాగం అంతా కూడా శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని మోకాలి పై భాగాలపై ఉంచుదాం. అక్కడ కూడా ఏదైనా ఒత్తిడి అనేది ఉంటే కలిగిపోయి ఆ భాగాలు శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుదాం. నెమ్మదిగా మన దృష్టిని మన ఉదర భాగంపై ఉంచుదాం. కడుపులో ఉన్న కండరాలన్నీ ఒత్తిడి తగ్గి శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని మన ఛాతీ భాగంపై ఉంచడం. అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అదంతా తొలగిపోయి ఆ భాగం అంతా శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని వీపు వెనుక భాగంపై ఉంచడం. తల నుండి వెన్నుపూస చివరి వరకు గల వెనుక భాగం అంతా కూడా ఒత్తిడి తగ్గి శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని మన భుజాలపై ఉంచడం. ఏదైనా భారం ఉంటే తొలగిపోయి భుజాలు తేలికైనట్లుగా అనుభూతి చెందుతాం.
మన భుజాల కింది భాగాలు, మోచేతి కింది భాగాలు, చేతులు, చేతురేళ్ళు అన్ని ఒత్తిడి తగ్గి శక్తివంతమైనట్లుగా ఆ భూమాత నుంచి వచ్చే శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని మన మెడపై ఉంచడం. ఆ భాగంలో ఏదైనా ఒత్తిడి అనేది ఉంటే తొలగిపోయి ఆ భాగం అంతా శక్తివంతమైనట్లుగా అనుభూతి చెందుతాం. నెమ్మదిగా మన దృష్టిని మన ముఖ భాగంపై ఉంచడం. మన దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, నుదురు, తలపై భాగం అన్ని రిలాక్స్ అయినట్లుగా అనుభూతి చెందుతాం. మన శరీరం అంతా ఎంతో తేలికగా ప్రశాంతంగా అయినట్లుగా అనుభూతి చెందుతూ నెమ్మదిగా మన దృష్టిని మన హృదయంలోకి తీసుకుంటాం. అక్కడ ప్రతిష్ట అయిన భగవంతుడు దివ్య జ్యోతి రూపంలో వెలుగొందుతూ ఆకర్షిస్తున్నట్లుగా ఒక 15 నిమిషాలు అనంత భక్తితో ధ్యానించాలి.
లోపలికి రావడానికి ప్రయత్నించడం. అనిపించినట్టు స్వామీజీ బ్రహ్మైక్యం పొందిన ఈ మహాశుభదినం ప్రపంచ శాంతి దినోత్సవం కూడా సెప్టెంబర్ 21 ఇంటర్నేషనల్ పీస్ డే. ఈ రోజు ప్రాముఖ్యత కూడా మనందరం కలిసి ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేయాలన్నది. అది ఈ స్వామీజీ దివ్యానం అయిన రోజున మనందరం ధ్యానం చేయడం వల్ల ప్రపంచ శాంతి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు రామరాజు గారికి, పెద్దలకి, అందరికీ ఇందులో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. పద్మ, ఆ రూమ్ అందరికీ చూపించడానికి వీలవుతుందమ్మా? కెమెరా అందరికి ఒకసారి చూపించు. ఈ మంచం స్వామీజీ మంచం, స్వామీజీ విగ్రహం. ఒక్కసారి ఆపండి, అక్కడ ఒకసారి ఆప్ చేయండి. అది స్వామీజీ తల్లి గారు. స్వామీజీ ఇక్కడ శివుడు, పార్వతి. స్వామీజీ స్వామీజీది ఆయనది. పైన ఫోటోలు అన్నీ ఉంటాయి. అది స్వామీజీ గురువు గారు పూర్ణానందతో ఉన్నది. స్వామీజీ మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే దయచేసి ఇవ్వండి, తర్వాత ముగిద్దాం. సంతోషం అండి. ఇంతతో వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. మళ్ళా శనివారం నాడు కలుసుకుందాం. ఈరోజు పూర్ణ సూత్రాల్లో 1 నుంచి 30 వరకు ఉన్న ఆత్మ అంటే ఏంటో, ఆత్మని డెఫినేషన్ స్వామి భగవద్గీతలో ఏ విధంగా చెప్పారో తెలుసుకునేది వివరంగా చెప్పారు. అదే అందులో ఉన్నాయి సూత్రాలు 1 నుంచి 30 వరకు. మాయ అంటే ఏమిటి అంటే ఆత్మ అంటే ఏమనో ఇంగ్లీష్లో ఉన్నది, అవే చదువుకుందాం. మళ్ళీ శనివారం నాడు కలుసుకుందాం అండి. అందరికీ నమస్కారం. మీటింగ్